హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా దగ్గర ఉన్న లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ చూపిస్తున్నాను. అంటే పెద్ద హెవీగా ఏమి ఉండవు, నా దగ్గర ఉన్న వరకు జస్ట్ చూపిస్తాను, చూసేయండి. అండ్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీయే, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు కనుక కంటెంట్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, చూసేయండి. ఫస్ట్ మనం ట్రెడిషనల్ వేర్ చూద్దాము. ఇదిగోండి, ఇది నేను సంక్రాంతికి కొనుక్కొని కూడా మ్యాక్సిమం 5 years అవుతుంది. ఇది అప్పటి నుంచి ఇది ఇలానే ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి నేను ఏం చేశానంటే దుపట్టా సపరేట్గా దుపట్టా తీసుకున్నాను. ఇదిగోండి ఇలాగా, అంటే దీనికి ఇలా నేను సెట్ చేసుకున్నా. జస్ట్ ఇది కొనుక్కోవడం అయితే ఫ్రాక్ లాగే కొనుక్కున్నాను, బట్ నేను ఇలా సెట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్ కూడా నచ్చి తీసుకున్నాను నేను. ఇది నేను అమ్మ చీర ఉంటే ఆ చీర నచ్చి కుట్టించుకున్నాను. ఇదిగోండి, ఇది ఇలా స్టిచ్ చేయించుకున్నా. శారీ మొత్తం పట్టింది దీనికి. ఇదిగోండి ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా డీప్ నెక్ పెట్టించుకున్నాను. డీప్ పెట్టించేసుకొని ఫ్రంట్ ఇలా బోట్ నెక్ లా పెట్టించుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రిలయన్స్లో తీసుకున్నాను, ట్రెండ్స్లో. చాలా బాగుంది ఇది. నేను ఇది తీసుకొని కూడా 6-7 years అవుతుంది. ఇది రేయాన్ క్లాత్ లాగా వచ్చేసరికి ఎన్ని వాషెస్ చేసినా కూడా ఇలాగే ఉంది మంచిగా. వర్క్ కానీ కింద మాత్రం ఏం రాలేదు, కానీ పైన ఈ పార్ట్ వరకు వర్క్ వచ్చేసింది, థ్రెడ్ వర్క్. ఇది చాలా బాగుంటుంది. ఫుల్ లెంత్ కేఎల్ఎంలో తీసుకున్నాను. మా అన్న పెళ్ళి ఉంటే పెళ్ళికి తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా 1.5 year అయినట్టుంది. ఇదిగోండి ఇలాగా వర్క్ వచ్చేసింది. చాలా బాగుంది ఇది. నాకు కలర్ నచ్చి తీసుకున్నా ఇది. అండ్ దీనికి బెల్ట్ కూడా ఇచ్చాడు, చాలా బాగుంది. స్టిచ్ చేయించుకున్నాను. ఆర్గంజా క్లాత్ లాగా ఉంటే అమ్మ చీర. ఇది కూడా ఇలాగా అంచు వరకు హ్యాండ్స్ పెట్టించేసుకొని కింద ఇలా అంచు వచ్చేసింది. చాలా బాగుంటుంది ఇది. కంఫర్ట్గా బోట్ నెక్ పెట్టించుకొని ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇలాగా, ఫ్రంట్ ఇలాగా ఇలా కుట్టించుకొని కూడా చాలా డేస్ అయింది, ఇయర్స్ అయింది. చాలా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే నా డ్రెస్లు అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. ఇలాగా అంటే నాది ఏది 2000 మించి లేవు, అన్ని 2000 బిలోనే ఉన్నాయి మొత్తం. చూడండి, ఇంకా వెస్ట్రన్ వేర్ కూడా ఉన్నాయి. ఇది నేను జియోలో తీసుకున్నాను. ఇది కలర్ నచ్చింది. స్లీవ్లెస్ నేను వేసుకోనిలే, కానీ కలర్ కోసం తీసుకున్నా. ఇది చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఇది కొన్ని బ్యాక్ సైడ్ ఇలా స్ట్రెచబుల్ క్లాత్ లాగా ఇచ్చాడు. చాలా బాగుంటుంది. నేను దీనికి ఏం చేస్తానంటే జాకెట్ యాడ్ చేసుకుంటాను. ఇలా డెనిమ్ జాకెట్, ఇలా డెనిమ్ జాకెట్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. నేను అలాగా 3 or 4 కొనుక్కున్నాను ఈ డెనిమ్ జాకెట్ వేసుకునేలాగా. ఇదిగోండి, ట్రెండీగా ఉంటుంది ఇలాగైతే. ఇలాగా కొనుక్కునేసి నాకు ఏదన్నా కొంచెం ఫ్రాక్స్ నచ్చినాయి అంటే అది స్లీవ్లెస్ అయినా కూడా తీసుకొని ఇలా చేసుకుంటాను. ఇది లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇది జార్జెట్ క్లాతే కానీ కొంచెం స్ట్రెచబుల్ లాగా, అంటే దీన్ని ఏమంటారు, ప్రెస్సింగ్ లాగా వచ్చింది. ప్రెస్సింగ్ క్లాత్ లాగా వచ్చింది. చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది కూడా చూడండి ఇలా వస్తుంది లెంత్. ఈ సైడ్ కూడా అలాగే వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్ ఏమో పైకే ఉంటుంది నెక్, ఫ్రంట్ మాత్రం ఇలా బటన్స్ వచ్చినాయి. ఇది రెడీమేడ్ది, మోస్ట్ ఫేవరెట్ అండ్ చాలా చాలా పాతకాలంది. పాతకాలం అంటే మ్యాక్సిమం 8 years అయింది, 7 to 8 years అయి ఉంటుంది ఇది కొనుక్కొని. బట్ ఇప్పటికీ అలాగే షైనింగ్తో ఉంది. చూడండి అసలు ఎంత షైనింగ్ ఉంటుంది అంటే క్లాత్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, చాలా బరువు ఉంటుంది వర్క్ ఇదంతా, కానీ ఏ రోజు మనకి ఈ గుచ్చుకున్న ఫీల్ కూడా ఉండదు ఈ వర్క్ వల్ల. చాలా బాగుంటుంది. ఇది రెడీమేడ్దే. ఇలా బ్యాక్ సైడ్ జిప్ ఇచ్చారు దీనికి. ఫ్రంట్ సైడ్ ఏమో కాలర్ లాగా వచ్చింది. ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ఆర్డర్ చేశాను కానీ అంతగా వర్తి కాదు. క్లాత్ అసలు బాగాలేదు. బట్ ఇంకా కొనుక్కున్నాను కదా, తప్పదన్నట్టు వేసుకున్నాను ఒక 2 సార్లు. కాకపోతే నాకైతే అంతగా ఇష్టం లేదు. ఇది క్లాత్ సెట్ అవ్వలేదు.
ఇన్స్టాగ్రామ్ లో చూసుకొని మోసపోయిన డ్రెస్ ఇది, అందుకే చూపిస్తున్నాను. అన్ని పేజెస్ ని నమ్మొద్దు, చూసుకొని మీరు అన్ని రివ్యూలు చెక్ చేసుకొని తీసుకో. ఇది ఇలాగే మింత్రాలో నాకు బాగా నచ్చింది. ఇలా ఫ్లవర్స్ వస్తే నాకు భలే నచ్చుతుంది. అండ్ 3 స్టెప్స్ వచ్చినాయి, 1 2 3 4 స్టెప్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఎలాస్టిక్ వచ్చింది, హ్యాండ్స్ కానీ నడుం దగ్గర కానీ మొత్తం ఎలాస్టిక్ వచ్చింది, చాలా బాగుంటది. నేను దీనికి కూడా ఒక జాకెట్ యాడ్ చేశాను. ఇదైతే మీషోలో ఆర్డర్ పెట్టినట్టున్న జాకెట్, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, కొని చాలా రోజులు అయింది. మీరు కావాలంటే కనుక చెప్పండి, నేను లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఆర్డర్ చేసిన హిస్టరీలో అన్న చూసి ఇస్తాను మీకు. ఇదిగోండి చూడండి, ఇలా డ్రెస్ చేశాను దీన్ని. ఇది నేను మీ మింత్రాలోనే ఆర్డర్ చేసుకున్నా. ఇది సపరేట్ స్కర్ట్, ఇది షర్ట్ అనుకుంటారు అందరూ, బట్ కాదు, ఇది 2 అటాచ్ అయ్యే వచ్చింది. అండ్ బెల్ట్ కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా కంఫర్ట్ అనిపించింది నాకు. చూడ్డానికి ఇంత చిన్నగా ఉంది కానీ వేసుకుంటే కరెక్ట్గా సెట్ అయింది. మీకు నా డ్రెస్లు అన్నిట్లోకి ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా. తీసుకొని ఒక 3 years అవుతుంది. ఇది జూడియోలో తీసుకున్నా, హైదరాబాద్లో. ఈ జూడియోలో 499 599 వచ్చేసింది. చాలా బాగుంది. ఇది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటది, వేసుకున్నప్పుడు కూడా అంత పెద్ద ఇబ్బంది అనిపించదు. ఇది చాలా బాగుంది. ఇది ఇక్కడ ఏమైందంటే ఎలాస్టిక్ వచ్చేసరికి మనకి పెద్ద ఇబ్బందిగా అనిపించదు, చాలా బాగుంటది. ఇది మొత్తం బటన్స్ వచ్చినాయి. ఈ డ్రెస్ అంతా కింద దాకా ఇదంతా బటన్సే. ఇదైతే లేటెస్ట్ది, ఇంతవరకు వేసుకోలేదు. బట్ తీసుకొని మాత్రం ఒక 4 months 5 months అయింది, వేసుకునే అకేషన్ రాలేదు. ఇది మా అత్త తీసుకున్నారు నా బర్త్డేకి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. లోపల క్యాన్ కూడా ఇచ్చారు మనకి. ఇది మన క్యాన్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీయే. నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ డ్రెస్లన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీయే. చాలా అంటే నేను బడ్జెట్ లోనే మనకి కంఫర్ట్ గా అండ్ యూనిక్ గా ఉన్నాయే చూసుకుంటాను. మీకు ఏది నచ్చిందో చూడండి. ఇదిగోండి, ఇది కళానికేతన్లోనో గుంటూరులో కళానికేతనే అనుకుంటా, దాంట్లో తీసుకున్నాను. ఇదేమీ లేదు, జస్ట్ ఇక్కడ వరకు వర్క్ వచ్చింది అంతే. ఇది కూడా మగ్గం వర్క్ అంటారు కదా, అలాంటి వర్క్ వచ్చింది స్టోన్స్ తో. దెన్ ఇది మాత్రం ప్రిల్లీలా వచ్చింది. లోపల క్యాన్ ఇచ్చారు. జార్జెట్ క్లాత్ చాలా బాగుంటది. ఇది కంఫర్ట్ గా ఉంటది, వేసుకున్నా కూడా పెద్ద ఇరిటేటింగ్ గా ఉండదు, చాలా స్మూత్ గా ఉంటది. కొన్ని ఫ్రాక్స్ ఏంటంటే అన్ఈజీగా అనిపిస్తాయి వేసుకున్న దగ్గర నుంచి, బట్ ఇది అలా కాదు. కాకపోతే బరువు ఉంది చాలా. ఇది నేను ఒకరోజు అమ్మ చీరలు కొనుక్కుంటానంటే షాప్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ చీర నచ్చితే ఇది 250 rupees తీసుకున్నారు శారీ. ఇది మా పిన్ని కుట్టారు, చాలా బాగా కుట్టారు. ఇదైతే మాత్రం ఫ్రంట్ ఏంటంటే కొంచెం పైకి నెక్ పెట్టించుకొని బ్యాక్ బాగా డీప్ పెట్టించుకున్నాను. ఇదిగోండి ఇలా కింద ఇదేదో జిగ్జాగ్, వైరింగ్ జిగ్జాగ్ అంట. ఇది చేసేసరికి చాలా బాగా ఇట్లా ప్రిల్ లాగా వస్తుంది, చాలా బాగుంది. ఇదిగోండి, ఇది కూడా మింత్రాలోదే, ఏంది తీగలు అనుకోకండి, ఇలా ఏం వేసుకోలేదు. దీనికి కూడా ఒక జాకెట్ ఉంది. ఇది నాకు ఎందుకో బాగా కలర్ఫుల్ గా అనిపించింది. ఒకరోజు వండర్లా వెళ్ళే ప్లాన్ ఉంటే దానికోసం అని కొనుక్కున్నాను, చాలా బాగుంది. ఇది అంటే ఇలా జాకెట్ యాడ్ చేసుకుంటే బాగుంటది. నేనైతే సేమ్ అలానే రెయిన్బో కలర్ జాకెటే తీసుకున్నాను దీనికి. ఇదిగోండి ఇలా ఏం చేస్తానంటే నాకు నచ్చితే ఎలాగున్నా కూడా తీసుకొని దానికి ఇలాగా నాకు నచ్చినట్టు కంఫర్ట్ గా క్రియేట్ చేసుకుంటాను. ఇది రెడీమేడ్దే, షాప్లో తీసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఫ్రంట్ ఇలా వర్క్ వచ్చింది, ఇక్కడేమో మంచి కలర్ఫుల్ గా వచ్చింది. నాకు ఇది ఎందుకో నచ్చింది, బాగా నచ్చి తీసుకున్నాను. బట్ ఇది నేను డ్రెస్ లా ఉంది అనుకున్నా, బట్ ఇది ఫ్రాకే, లెగ్గిన్ చున్నీ అలాంటివి ఏమి ఇవ్వలేదు. ఇది జస్ట్ ఫ్రాక్ మేడం అని చెప్పారు. కాకపోతే నాకు ఎందుకో డ్రెస్ లా అనిపించింది. ఇది ఇక్కత్ క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను, కాటన్ ఇక్కత్. ఇది 4 meters పట్టింది నాకు.
చాలా అంటే చాలా బాగుంటది. ఇది వీక్లీ వన్స్ అన్నా నేను వేసుకుంటాను, నాకు అంత కంఫర్ట్. ఫ్రంట్ ఏంటంటే అప్ నెక్ బాగా పైకి పెట్టించుకొని, బ్యాక్ ఏంటంటే డీప్ పెట్టించుకొని థ్రెడ్స్ పెట్టుకున్నాను. ఇది బొటిక్ లో 1000 రూపీస్ తీసుకున్నారు కుట్టడానికి. జస్ట్ నేను ఎగ్జాంపుల్, వాళ్ళైతే కరెక్ట్ గా కుడతారనే ఎగ్జాంపుల్ కోసం కుట్టించుకున్నాను. ఇంకా బయట మా పిన్ని వాళ్ళ దగ్గర, బయట ఎవరి దగ్గర కుట్టడానికి ఇస్తే 300-400కే కుట్టేస్తారు. శారీ ఒక 200 అవుతుంది, ఇది కుట్టడానికి ఒక 400 అవుతుంది. నీట్ గా మనకి మంచి ఫ్రాక్ వచ్చేస్తుంది. చూసేయండి, ఇది జియోలో తీసుకున్నాను. సేమ్ ఇలానే స్లీవ్లెస్ అయినా కూడా నాకు నచ్చి తీసుకున్నాను. ఇలాగా చాలా ఫుల్ లెంత్ వస్తుంది, ఇక్కడ దాకా అదిగోండి, ఇక్కడ దాకా వస్తుంది, ఫుల్ లెంత్ వస్తుంది. చాలా బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది. నేను ఇది కొనుక్కొని కూడా ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి రెగ్యులర్గా వేసుకుంటున్నా కూడా ఇది బాగుంటుంది. దీనికి కూడా ఇలాగే డెనిమ్ జాకెట్ యాడ్ చేసుకుంటాను. దీనికి ఇలా వేసేసుకుంటాను అంతే. ఒక 2-3 జాకెట్లు కొనుక్కుంటే చాలు డెనిమ్. ఇవి రకరకాల ఫ్రాక్స్ వేసుకోవచ్చు. అంటే స్లీవ్లెస్ కంఫర్ట్ ఉంటే వేసుకోండి. నాకు అండ్ మా ఊరికి అస్సలు సెట్ అవ్వదు, అందుకే నేను ఇలా జాకెట్ వేసుకొని యూజ్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఫ్రాకే. ఇది కూడా జూడియోలో తీసుకున్నాను. ఇది వైట్ ఫ్రాక్. ఇది కొనుక్కొని కూడా 5 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు నేను అసలు ఇలాంటి ఫ్రాక్స్ కొనుక్కోవట్లేదు. ఏదన్నా ఉంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కుట్టించుకొని మన స్ట్రక్చర్కి తగ్గట్టు, మన బాడీకి తగ్గట్టు కుడతారు కదా. సో అందుకే కుట్టించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. లేదంటే కుర్తాస్ వేసుకుంటున్నాను నీట్గా. ఇదిగోండి, ఇవి అప్పట్లో కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్సులన్నీ ఇలా కింద వర్క్ వచ్చేసింది. అంటే ఇది వర్క్ ఏం కాదు, క్లాత్ ని జాయిన్ చేశారు, ప్రింటెడ్ క్లాత్. చాలా బాగుంటది. ఇది నేను బర్త్డే కొనుక్కున్నాను, వైట్ నచ్చి కొనుక్కున్నాను. ఇది హైదరాబాద్ లో తీసుకున్నాను. షీ నీడ్స్ ఉంది కదా, దాంట్లో ఆర్గంజా కదా, మనం పర్సనాలిటీ చాలా సన్నగా ఉంటాం కదా, ఇది వేసుకుంటే లావు కనిపిస్తామని తీసుకోలేదు, వేసుకోవట్లేదు. కాకపోతే బాగుంటది. అప్పట్లో సన్నగా ఉన్నప్పుడు వేసుకునేదాన్ని, ఇప్పుడు కొంచెం కంఫర్ట్ గా అనిపించక వేసుకోవచ్చు. నా లాంగ్ ఫ్రాక్స్, వెస్ట్రన్ ఫ్రాక్స్ కలెక్షన్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను అవి కూడా చేసేస్తాను. మొయిలా పోతున్నాను, బాయ్.